ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన ఛానల్లో ఉగాది పండుగ పూర్తి పూజా విధానం ఏమిటో, ఏ దేవుణ్ణి పూజించాలో, ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా, అలాగే ఉగాది పచ్చడి తీసుకునే సమయంలో తప్పక చదవాల్సిన శ్లోకం ఏమిటో, ఈరోజు చేయకూడని పనులేమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగింటి తొలి పండుగ ఉగాది. ఉగాది పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండుగ గుర్తుకొస్తుంది. ఈ రోజు నుంచే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ ఉగాది రోజున ఏం చేయాలి, అసలు ఈ పండుగను ఎలా జరుపుకోవాలన్న దానికి శాస్త్రం ఒక క్రమ పద్ధతిని సూచించింది. ఉగాది రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఉగాది పండుగకు ముందే ఇంటిని శుభ్రంగా కడుక్కొని పండుగ రోజు మామిడాకులు పూలతో తోరణాలు కట్టాలి. ఇంటి ముందు గడపకు రంగురంగుల రంగవల్లులతో అలంకరించుకోవాలి. ఉదయాన్నే తైలాభ్యంగన స్నానం చేస్తే మంచిది. ఇంటి ముందు ఆవి పేడతో కల్లాపు చల్లుకుంటే మంచిది. అంతేకాదు ఒంటికి నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. ఉగాది సూర్యుడికి సంబంధించిన కాల పండుగ కాబట్టి సూర్యుడికి ప్రత్యేక నివేదాలు చేయాలి. ముందుగా సూర్య భగవానికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఉగాది రోజు ఏ దేవునికి పూజలు చేయాలి అనే సందేహం చాలా మందిలో ఉందండి. ఈరోజు స్నానానంతరం మన ఇంట్లో తరతరాలుగా ఏదైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామో అది చేయాలి. ముందుగా అనంతరం మన ఇంటి ఇలవేల్పును ఈరోజు ప్రత్యేకంగా పూజించుకోవాలండి. పూజ అనంతరం ఉగాది రోజు ఇంట్లో చేసిన షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. జీవితంలో కేవలం తీపి మాత్రమే కాదు, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు అనే 6 రుచులు ఉన్నట్లే జీవితంలో సుఖదుఖాలు ఒకదాని తర్వాత ఒకటి ఆనందంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి మనకు బోధిస్తుంది. ఉగాది రోజున ఉగాది పచ్చడిని మధ్యాహ్నం 12 గంటల లోపు తీసుకుంటే మంచిదండి. రోజు మొత్తం వివిధ కార్యక్రమాలతో సాగే పండగ ఈ ఉగాది. ఉదయం అభ్యంగన స్నానంతో మొదలైన ఈ పండగ సాయంత్రం పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది. ఉగాది నాడు పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినాలి. దీనివల్ల సంవత్సరం మొత్తం మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల మానవునికి సంపద, ఆయుష్, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగా స్నాన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఉగాది పండుగ రోజు చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది రోజు ఆలస్యంగా అస్సలు నిద్ర లేవకూడదండి. ఈ రోజు శాకాహారమే తినాలి, మాంసాహారం అస్సలు తినకూడదు. ఈ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మంచిదండి. కొత్త బట్టలు కొనే స్తోమత లేని వారు ఉన్న వాటిలో మంచివి ఉతికిన బట్టల్ని శుభ్రంగా ధరించడం మంచిది. అలాగే పంచాంగ శ్రవణ సమయంలో దక్షిణముఖంగా అస్సలు కూర్చోకూడదండి. పూజ అనంతరం సూర్య నమస్కారాన్ని తప్పక చేసుకోవాలి. ఈరోజు దానం చేస్తే ఎంతో మంచిదండి. ఈరోజు పేదలకు గొడుగు కానీ, బట్టలు కానీ, దుప్పట్లు కానీ దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు అన్నదానం చేసినా చాలా మంచిదండి. అలాగే ఉగాది పచ్చడి స్వీకరించే సమయంలో తప్పక చదవాల్సిన శ్లోకం శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబకందల భక్షణం అని చదువుతూ ఉగాది పచ్చడిని స్వీకరిస్తే మంచిది. దీని అర్థం ఏమిటంటే వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం. ఈ ఉగాది పచ్చడిని నింబకుసుమ భక్షణం అని, అశోక కలికా ప్రాశనం అని కూడా పిలుస్తారు. ఉగాది పండుగ రోజు కొత్త వ్యాపారానికి ఇంకా ఏదైనా కొత్త పనులకు ఈరోజు ఎలాంటి ముహూర్తం చూడాల్సిన పని లేదు. ఆలయాన్ని సందర్శించుకోవాలి. పెద్దల ఆశీర్వాదం ఈరోజు తప్పకుండా తీసుకోవాలి. మొత్తంగా పెళ్లి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకోవచ్చు. ఎలాంటి శుభకార్యానికైనా ఈరోజు చాలా మంచి రోజు. ఉగాది పండుగ శోభ అనేది 2-3 రోజుల ముందు నుండే ప్రారంభమవుతుంది. ఉత్తరాదిన వసంత నవరాత్రులని, అమ్మవారిని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నవరాత్రుల్లో చివరి రోజైన నవమి నాడు శ్రీరామనవమితో వసంత నవరాత్రులు ముగుస్తాయి.
శ్రీ పరాభవ నామ సంవత్సరం మన అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని కోరుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.